నీ హావ్ హాయ్ మాల్లో థియేటర్. సో ఇక్కడ మనం పాప్కార్న్ రేట్ ఎంత ఉందో చూద్దాము. మన పీవీఆర్ కన్నా తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అని చెప్పేసి. హలో హలో నీ హావ్ హాయ్ ఇండియా చాలా ఫాస్టెస్ట్ డెవలప్మెంట్లో కానీ అండ్ మనము ఇన్కమ్ సోర్స్ కానీ చాలా ఎక్కువ ఉంటుండే చైనాతో కంపేర్ చేసుకుంటే. ఈరోజు మనం వచ్చేసినాము డే 5 అంటే హ్యాపీ వ్యాలీకి వచ్చాము. ఇది బేసికల్ అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. సో ఇక్కడ రైడ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి చూపిస్తాను. నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చూపించుండరు బెజింగ్లో హ్యాపీ వ్యాలీ మాత్రం. యూట్యూబ్ మొత్తం మీరు సెర్చ్ చేసినా దొరకదు. చూపిస్తాను ఎలా ఉంటుందో అండ్ ఇక్కడ రైడ్స్ ఏమేమి ఉంటాయి అండ్ ఇక్కడ చైనాలో అమ్యూజ్మెంట్ పార్క్స్ ఎలా ఉంటాయి అండ్ ఇక్కడ డెవలప్మెంట్ ఏంటిది అంటే మన ఇండియాలో అమ్యూజ్మెంట్ పార్క్స్ అండ్ డిఫరెంట్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో అక్కడికి ఇక్కడికి మనకు డిఫరెన్స్ ఏంటిది అమ్యూజ్మెంట్ పార్క్లో చూపిస్తాను. సో ఇది ఎంట్రన్స్. ఇది నేను యూట్యూబ్లో కూడా చూసినా నాకు ఎక్కడ దొరకలేదు దీని గురించి లోపల ఏముంటుంది అని చెప్పేసి. ఇక సరే ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసిన. సో ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 299 yuans అనమాట. సో కింద ఇస్తాను చూడండి. మీరు ట్రాన్స్లేటర్ మాత్రం తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఇన్ కేస్ మీరు చైనా కోసం మాత్రం. సబ్స్క్రైబ్ లైక్ తెలుగు ట్రావెలర్స్. సో వెళ్ళిపోతున్నాము. సో ఎంట్రన్స్లోనే అదిరిపోయింది మొత్తము. సో ఇప్పుడు మనం వచ్చేసినాము హ్యాపీ వ్యాలీకి. ఇది ఎంట్రన్స్ చూసారు కదా, ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి. జస్ట్ పైన చిన్నది పెట్టారు కానీ బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు. ఓకే చూడడానికి మాత్రం బాగుంది. కింద కూడా ఫ్లోర్ మ్యాట్తోని ఇవన్నీ జాతరలో గేమ్స్ ఆడతారు కదా, అలానే జాతరల గేమ్స్ అన్నమాట. పైసలు పెట్టి ఆడాలి. ఏం అర్థం కావట్లేదు. ఒక్కటి ఏంటంటే ఏదైనా రైడ్స్కి వెళ్దామన్నా సరే వీళ్ళ దగ్గర మొత్తం చైనీస్ లాంగ్వేజ్ ఉంది. ప్రతి ఒక్కటి చైనీస్ లాంగ్వేజ్ ఉంది. ఇక్కడ ఏం చాలా ఇక్కడ షూస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఏమైనా వెళ్దామన్నా సరే మొత్తం చైనీస్ లాంగ్వేజ్లో ఉంది. మనకేం అర్థం అవుతలేదు. అదొకటి ప్రాబ్లం ఉంది. ఇంకోటి డిస్నీల్యాండ్లో అట్లీస్ట్ ఒక వాళ్ళకి సపరేట్ యాప్ ఉందన్నమాట. వీళ్ళకి యాప్ కూడా లేదు. స్మెల్ మాత్రం ఘోరంగా వస్తుంది అసలు. చూడండి ఇక్కడ చైనా ఏం తిన్నకి ఉండదు, ఛాన్స్ ఉండదు, ఏముండదు. అది ఏందో అర్థం కాదు. ట్రాన్స్లేట్ చేసినా అర్థం కాదు వీళ్ళకి.
地主，抢地主，我抢。九。India。好的，好的。你好。好。你好。కూర్చున్నాము కొన్ఫూ షో అనుకుంటా ఇది ఓల్డ్ చైనా సెటప్ అన్న క్రియేట్ చేసి పెట్టారు ఇప్పుడు టైం వచ్చేసి 1:20 అట్లా అవుతుంది 1:30కి స్టార్ట్ అవుతుంది అనమాట షో ఇంకో 10 minutesలో స్టార్ట్ చేస్తారా లేదా చూద్దాం మనము ఎందుకంటే ఇక్కడ వీళ్ళు టైం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు మన ఇండియాలో 1:30కి షో అంటే ఆబ్వియస్లీ 2:30 కూడా అవుతుంది మరి ఇక్కడ చూద్దాం ఎలా ఉంటుంది మరి 1:19కి రికార్డ్ చేసిన కదా ఇప్పుడు చూడండి టైము ఎగ్జాక్ట్ 1:30 అవుతుంది అక్కడ ఆల్రెడీ మ్యూజిక్ స్టార్ట్ చేశారు పర్ఫెక్ట్ టైమింగ్ అంటే టైమింగ్ అసలు అసలు ఎట్లా ఎగురుతున్నాడు అరే టూ మచ్గా అసలు వాడు ఏంది వాడు బాడీ లేకపోతే వాడి దగ్గర ఉన్నది రబ్బరా స్ప్రింగా ఏందో నాకు అర్థం కావట్లేదు కానీ వాడు అసలు ఏంది ఘోరంగా ఎగురుతున్నాడు చూడండి ఒకసారి భాష అయితే ఏం అర్థమవుతలేదు యాక్షన్ మాత్రం బాగానే ఉన్నాయి కానీ భాష అస్సలు అర్థమవుతలేదు అదే ప్రాబ్లం ఇక్కడ పిజ్జా హట్ అన్న ఏదైనా ఉంటే మనకి ఇంకా అదొకటే గతి ఇక్కడ ఏం చెకోడీలకు ఉన్నాయి ఏంటిది ఓల్డ్ బీజింగ్ ఫ్రైడ్ చికెన్ చెకోడీల్లా ఉన్నాయి చూద్దాం మనకు ఏదైనా ఫుడ్ దొరుకుతుందని చెప్పేసి మొత్తం చైనీస్ ఫుడ్డే ఉంది ఇక్కడైతే ఏదైనా పిజ్జా హట్ లాంటివి మనకు బర్గర్ అన్న ఇటాలియన్ ఫుడ్ అన్న ఏదైనా దొరికితే బాగుండు ఇండియన్ ఫుడ్ ఆబ్వియస్లీ ఉండదు ఇక్కడ అసలు ఇంపాసిబుల్ డిస్నీల్యాండ్లోనే లేదు ఇక్కడ అసలు టూరిస్టులు ఎవరు వస్తలేరు అంటే ఓన్లీ నాకు చైనీస్ వాళ్ళే కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా ఓన్లీ చైనీస్ లాంగ్వేజే ఉంది ఇంకా వేరే లాంగ్వేజ్ లేదు చూస్తుంటే అప్రాక్సిమేట్లీ ఒక 15 minutes తర్వాత మాకు KFC కనిపించింది సో ఇక్కడ మ్యాప్ చూద్దామన్నా కూడా మ్యాప్స్ పని చేయవు అదే కదా బాధ ఇక్కడ ఇంకా మనం వెళ్ళిపోదాం KFCలోకి చాలా కష్టమైంది ఆర్డర్ చేయడానికి కూడా ఇక్కడ లైక్ ఎక్కడ బీఫ్ ఉంటుందో ఎక్కడ పోర్క్ ఉంటుందో అర్థం కాదు సో ఇంకా ట్రాన్స్లేట్ యూజ్ చేసుకొని వాళ్ళకి అర్థమయ్యే భాషలో నాకు అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే తల్లాడబడ్డాము ఇక లాస్ట్కి ఆర్డర్ అయితే చెప్పినాము చికెన్ బర్గర్ చెప్పాము ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి కోక్ ఒకటి ఇన్ కేస్ ఏదన్నా మిస్ అయినా చికెన్ బర్గర్ మిస్ అయినా ఫ్రెంచ్ ఫ్రైస్ అంతోనన్నా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక కోక్ అంటే అట్లీస్ట్ కోక్ తాగుతానన్నా కొంచెము
సెట్ అవుతుంది కాబట్టి కోక్ కూడా ఒకటి చెప్పేస్తాము. సో చూద్దాం మరి ఎలా ఉంటుందో. నేను తిన్నాక నేను చెప్తాను రివ్యూ. నీ హావ్ హాయ్ బాయ్. కేఎఫ్సీ తిన్నాం కదా, కేఎఫ్సీ తిని బయటకు వచ్చాను. టేస్ట్ మాత్రం బాగానే ఉంది, ఓకే ట్రై చేయొచ్చు. కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ మీడియం అడిగితే చాలా క్వాంటిటీ వచ్చింది. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం అంత తినలే మనము. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం చికెన్ బర్గర్ అయితే ఓకే ట్రై చేయొచ్చు. ఇది అంటే వేదాంతం కంపేర్ చేయలేము. ఇక్కడ ఇది ఒక్కటే ఉంది కేఎఫ్సీ, అంటే మనం తినేది కేఎఫ్సీ బర్గర్. ఇంకా చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో చూసి ఇంకా ఇవాళ షాపింగ్కి వెళ్ళాలి. చైనా గురించి చెప్తాను. ఇదేంటంటే మనకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు, లేఓవర్ ఉంటుంది. హాంకాంగ్ లేఓవర్ ఉంటుంది మోస్ట్లీ మనకు. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి మొత్తం చైనీస్ ఉంటుంది. లాంగ్వేజ్ బ్యారియర్ మాత్రం చాలా టూ మచ్గా ఉంటుంది లాంగ్వేజ్ బ్యారియర్. మీరు గూగుల్ ట్రాన్స్లేట్ తెచ్చుకోక మాత్రం చాలా కష్టమవుతుంది గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేయకపోతే. మ్యాప్స్ కూడా డూ మ్యాప్స్ అని ఉంటుంది, సో అది యూజ్ చేయండి. గూగుల్ మ్యాప్స్ అస్సలు వర్క్ అవ్వవు ఇక్కడ. గూగుల్ సర్వీసెస్ అసలు ఏది వర్క్ కావన్నమాట. యాపిల్ మ్యాప్స్ అయితే వర్క్ అవుతుంది, అండ్ డూ మ్యాప్స్ అని ఉంటుంది, అదొకటి వర్క్ అవుతుంది. సో అదొకటి ఇంకోటి గమనించండి. ఇది క్యాబ్ రైడర్ క్యాబ్ అని ఉంటుంది, అది కూడా లోకల్ సిమ్తోనే రిజిస్టర్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అది యూజ్ చేయాలంటే మీరు కంపల్సరీ ఆలీపేతోనే పే చేయగలుగుతారు. అండ్ మన కార్డ్స్ యూజ్ చేయలేరు దాంట్లో, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అది ఒక ఇన్ఫర్మేషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాయ్ చైనీస్లో యువాన్ కరెన్సీ అని ఉంటుంది. సో ఈ కరెన్సీ వచ్చేసి 13 రూపీస్ ఇస్తే 1 యువాన్ ఇస్తారు. సో అది కరెన్సీ గురించి. ఇంకొకటి టైం గ్యాప్ వచ్చేసి 2.5 అవర్స్ ఉంటుంది. ఇండియాలో 5:30 అవుతే ఇక్కడ చైనాలో 7 అవుతుంది అనమాట. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మీరు సెంజన్లోనే లైక్ అన్ని ఫ్యాక్టరీస్ కానీ అవి ఇవి ఉంటాయి. అండ్ బిజినెస్ ఎక్స్పో కూడా అక్కడనే అవుతుంది. మొత్తం హోల్సేల్ మార్కెట్, బల్క్ మార్కెట్ లెక్క ఉంటుంది. షంఘాయ్ ఏంటంటే టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, సిటీ లైఫ్, నైట్ లైఫ్ అంతా చాలా బాగుంటుంది. నైట్ లైఫ్ అంటే జస్ట్ లైక్ ల్యాండ్స్కేప్స్, ఆ వ్యూస్ అదంతా చాలా బాగుంటుంది అనమాట. అండ్ హాయ్ థ్యాంక్ యూ హాయ్ నిహావ్. మన ఇండియాలో యాంటీ చైనా ప్రోగ్రామ్ అనేది చాలా జరిగినాయి ఒకప్పుడు. అంత చేసినా కూడా, అంత క్యాంపెయిన్స్ రన్ చేసినా కూడా ఇప్పటికీ మనము చైనా మీద 90% ఆఫ్ మొత్తం మనము చైనా మీద డిపెండ్ అవుతాం అనమాట ఇంపోర్టింగ్కి. వీళ్ళు మాత్రం ఎక్కడ ఏ కంట్రీతో డిపెండెంట్ లేదు. ఏ కంట్రీతోని మొత్తం వీళ్ళే తయారు చేసేది. ప్రతి ఒక్క బిగ్ బ్రాండ్స్ అంతా ఇక్కడనే అవుతాయి అనమాట. ప్రతి ఒక్క బిగ్ బ్రాండ్స్ ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. నేమ్ ద బ్రాండ్ ఇక్కడ ఉంటుంది. అది అన్ని ప్రీమియం బ్రాండ్స్. మళ్ళీ అంటే ప్రీమియం బ్రాండ్స్ అనే కాదు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ మనకు తెలిసిన ప్రీమియం బ్రాండ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. అంత ర్యాపిడ్ డెవలప్మెంట్ చేసేసింది. అండ్ చైనా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. అంతకనము ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉంది ఇక్కడైతే. అసలు చైనా అనేది మెయిన్ ఫేమస్గా ఏంటి తెలుసా, బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. ఇప్పుడు నేను హిస్టరీ చెప్తాను, వీళ్ళ హిస్టరీ ఏంటిది, అసలు ఎలా అయ్యారని. బేసికలీ 1990 ముందు చూసుకుంటే ఇండియా చాలా ఫాస్టెస్ట్ డెవలప్మెంట్లో కానీ అండ్ మనము ఇన్కమ్ సోర్స్ కానీ చాలా ఎక్కువ ఉంటుండే చైనాతో కంపేర్ చేసుకుంటే. అప్పట్లో చైనా అనేది చాలా పూర్ కంట్రీ అనమాట 1990 ముందు మన ఇండియా కన్నా. ఓకేనా, 1990 తర్వాత చాలా ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ జరిగింది. 1990 తర్వాత 66% పవర్టీ లైన్ బిలో ఉంటుండే అనమాట. చైనా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 5 times పెరిగింది. అంటే 5 times పెరిగింది. అంటే ఒక యావరేజ్ ఇండియన్ ఎంప్లాయీ లైక్ మనకు 30,000 ఎర్న్ చేస్తే చైనాలో ఒక యావరేజ్ పర్సన్ ఎర్న్ చేసేది 1,50,000. 30 years తర్వాత చైనా జీడిపి అనేది 5 times పెరిగింది. అర్థం చేసుకోండి ఎంత డెవలప్మెంట్ జరిగిందో. చైనా ఒక ఎక్స్పోనెన్షియల్లీ పెరుగుతుందని చెప్పొచ్చు మనము. డెవలప్మెంట్ అనేది అయితేనే ఉంది. ఆబ్వియస్లీ ఇక్కడ మనం డెవలపింగ్ అనలేము, డెవలప్మెంట్ అయింది. బట్ అయినా కూడా డెవలప్మెంట్ అనేది ఎక్కడ తగ్గలేదు అసలు. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఎక్కడ చూసినా సరే మొత్తం డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. అండ్ వీళ్ళ సెక్యూరిటీ కానీ ప్రతి ఒక్కటి చాలా స్ట్రిక్ట్లీ ఉంటుంది. ఆ షంఘాయిలో వచ్చాక ఒకసారి కాల్ పెట్టాక నాకు ఒక ఫ్యూచర్ వరల్డ్ని ఎంటర్ అయినట్టు అనిపించింది నాకైతే. అంటే ఆ ప్లేసెస్ కానీ ఆ స్ట్రక్చరల్ వ్యూస్ కానీ అదంతా ఎవ్రీథింగ్ ఆశ్చర్యమైన. ప్రతి ఒక్కటి ఈవెన్ పార్క్ అయినా సరే, ఈవెన్ పక్కన కూర్చోడానికి ఎక్కడున్నా సరే అక్కడ మాత్రం అసలు ప్రతి ఒక్కటి భలే డిజైన్ చేశారు. ఎవ్రీథింగ్ అసలు నీట్ అండ్ క్లీన్ ప్రతి ఒక్కటి. అండ్ ఇంకొకటి ఇరిగేషన్ సిస్టమ్ కానీ అండ్ పార్కింగ్ కానీ
లైక్ ఇంకోటి ట్రాన్స్పోర్టేషన్ కానీ లోకల్ వీళ్ళకే ఓన్లీ. మళ్ళీ వీళ్ళు అసలు టూరిజంకి అసలు ఎంకరేజ్ చేయరు. నాకైతే అబ్జర్వేషన్ నేను అది. ఎందుకంటే మీకు ఎక్కడ ఇంగ్లీష్లో ఎక్కడ కనిపించవు బోర్డ్స్లో. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మామూలుగా రైడ్ హెయిలింగ్ యాప్ అంటారు. అంటే ఇది మనము వెహికల్ తీసుకొని ఈ పార్క్లో తిరగచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి, మీకు ఇక్కడ ఎక్కడ ఇంగ్లీష్లో ఉండదు, మొత్తం చైనీస్లో ఉంటుంది. అదొకటి. ఇంకొకటి, సరే చైనీస్లో ఉంటుంది కదా, మనం ట్రాన్స్లేట్ చేసుకొని యూజ్ చేసుకుందాం అనుకుంటే ఆప్షనే లేదు. ఎందుకంటే పలానా ఓన్లీ ఇక్కడ యూజ్ చేసేది వాళ్ళు ఆలీపే అండ్ లోకల్ యాప్స్ ఉంటాయి అనమాట. సో ఆ లోకల్ యాప్స్ యూజ్ చేస్తారు వాళ్ళు. మనకేమో ఆలీపే ఉండదు. మనకు ఆలీపే రిజిస్టర్ చేసుకున్నా సరే మన కార్డ్ యూజ్ చేసుకోలేము, ఎందుకంటే వాళ్ళ లోకల్ కార్డ్స్ యూజ్ చేసుకోవాలి. అండ్ ఇంకొక ఛాన్స్ ఏముందంటే మన ఫ్రెండ్ అంటే లోకల్ చైనా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు ఇవ్వాల్సి ఉంటుంది తప్ప ఇంకా మిగతా ఛాన్సే లేదు. అంత అట్లుంది ఇక్కడ. సో ఓన్లీ క్యాషే యూజ్ చేయాలి మీరు ఇక్కడ. సో అదొకటి గమనించండి. అండ్ ఇంకొకటి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు పాస్పోర్ట్ క్యారీ చేయాల్సి ఉంటుంది ఎంట్రన్స్ టికెట్ కోసం. లైక్ మనకు ఆధార్ కార్డ్ ఎలా వీళ్ళకి కూడా లోకల్ కార్డ్ ఉంటుంది, బట్ ఇంటర్నేషనల్ వాళ్ళకి మాత్రం కంపల్సరీ పాస్పోర్ట్ క్యారీ చేయాలి. పాస్పోర్ట్ కూడా హార్డ్ కాపీ కంపల్సరీ. లోపలికి ఎలా కూడా ఉండదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. బీజింగ్లో ప్రతి ఒక్కటి మినిమం ట్రావెలింగ్ టైం 40 minutes ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే. బేసికలీ ఇక్కడ ఏమి ఉండదు బీజింగ్లో. ఒక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఒకటి మెయిన్ అనమాట. సో ఇంకోటి ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే బీజింగ్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి వెళ్ళాలన్నా సరే చాలా దూరం ఉంటుంది అది. సో మళ్ళీ డే అంతా వేస్ట్ చేసుకోకండి. పాస్పోర్ట్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి, ఒరిజినల్ హార్డ్ కాపీ పాస్పోర్ట్. సో అదొకటి ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి స్మాల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఇది బిజినెస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో బేసికలీ ఇండియాలో వన్ ఆఫ్ ద మెయిన్ బూమింగ్ బిజినెస్ అంటే డ్రాప్ షిప్పింగ్. సో ఆ డ్రాప్ షిప్పింగ్ కోసం మాత్రం చాలా మంది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అండ్ ఏం చేయాలో తెలియదు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే షాంఘై సిటీకి వెళ్ళండి. షాంఘై సిటీలో ఏంటంటే మీకు ప్రతి ఒక్క ఐటమ్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి అనమాట. ప్రతి ఒక్క ఐటమ్ మీకు అక్కడ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. సో డైరెక్ట్ డీలర్స్ని మీరు అక్కడ దొరికిపోతారు. సో దాన్ని బట్టి మీరు కొనుక్కొని ఒకసారి లైక్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో సో అండ్ సో ప్రోడక్ట్. సో దాన్ని బేస్ చేసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. ఒక్కసారి మీరు కొనుక్కున్నారనుకోండి వాళ్ళ కాంటాక్ట్తోని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. అది మాత్రము నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలియదు, బట్ దేర్ ఆర్ సమ్ యాప్స్, కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి, మనం దాంట్లోకి వెళ్ళి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వితౌట్ కమింగ్ టు చైనా. సో అదొకటి గమనించండి. నా సజెషన్ ఏంటంటే మీరు ఒకసారి షెంజన్కి రండి. షెంజన్కి వచ్చాక మీరు అన్నీ ఎక్స్పోర్ట్ చేయండి, అన్నీ చూసి లైక్ చాలామంది డీలర్స్ వస్తారు కదా మీకు అక్కడ ఆఫ్లైన్లో. సో ఆ డీలర్స్ దగ్గరికి వెళ్తే మీకు నచ్చిన ప్రోడక్ట్ నచ్చిన ప్రైస్ నెగోషియేట్ చేసి ఒకసారి మాట్లాడుకుంటే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఈజీగా పంపించేస్తారు అనమాట. సో అది ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది బిజినెస్ చేసేటోళ్ళకి. అండ్ కమింగ్ టు టెక్నాలజీ ప్రోడక్ట్స్ చూసుకుంటే షియోమి ప్రోడక్ట్స్ కూడా చాలా దొరుకుతాయి మనకి ఇక్కడ. ఈచ్ అండ్ ఎవ్రీ వెరైటీ, అంటే ప్రతి దాంట్లో లైక్ రోబోటిక్ కానీ, వ్యాక్యూమ్ క్లీనర్ కానీ, ప్రొజెక్టర్ కానీ, ఫోన్స్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, ప్రతి ఒక్క ఐటెంలో వాళ్ళు షియోమి వాళ్ళు ఎంటర్ అయిపోయారు. బట్ మన ఇండియాలో మాత్రం ఇవన్నీ దొరకవు, కొన్ని దొరుకుతాయి. అండ్ ఇంకొకటి దొరికినా కూడా ఫోన్స్లో ఇన్ కేస్ మనం ఫోన్స్ దొరికినా కూడా మన దగ్గర కొన్ని ఫోన్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు. చైనాలో చాలా ఫోన్స్ రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏం తెలుసా, చాలా ఫోన్స్ ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత 6 months 3 months కొన్నిసార్లు 1 year తర్వాత మన ఇండియాలో రిలీజ్ అవుతాయి. అది ఎందుకో మరి రీజన్ నాకు తెలిసిన మట్టుకైతే ఈవెన్ OnePlus కూడా మన రీసెంట్గా రిలీజ్ అయిన OnePlus 13 కూడా 4 months గ్యాప్ 3 to 4 months గ్యాప్ తర్వాత మన ఇండియాలో రిలీజ్ చేశారు. సో అది వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ కానీ అదంతా అసలు నెక్స్ట్ లెవెల్. కానీ ఒక్కటి నాకు నచ్చింది ఏంటంటే, ఈ చైనా గురించి నాకు ఒక్కటి నచ్చింది ఏంటంటే వీళ్ళు కొంచెం అట్లీస్ట్ లాంగ్వేజ్ సైన్ బోర్డ్స్ కానీ బేసిక్ దగ్గర అట్లీస్ట్ మెయిన్ టూరిస్ట్ సెంటర్ కాడ ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి నాకు నచ్చింది క్యాబ్ సర్వీసెస్. అస్సలు దానంత వర్స్ట్ ఇంకేది ఉండదు ఇక్కడ చైనాలో. నాకు అస్సలు నచ్చలేదు. క్యాబ్ తీసుకోవాలంటే గగనం. ఎందుకంటే అసలు ఇక్కడ చాలా కష్టం అసలు మీకు బుక్ చేయాలనుకుంటే క్యాబ్. ఓన్లీ ఇప్పుడు మహా అంటే మీరు ఏం చేస్తారంటే లైక్ హోటల్ నుంచి బుక్ చేసుకుంటాను నేనైతే వెళ్ళేటప్పుడు. అండ్ ఇక్కడికి వచ్చినాక ఎవరో ఒకరు దొరికితే అట్లా వెళ్ళిపోవచ్చు అంతే. ఇంకా అదొకటే పాసిబుల్, నీకు వేరే ఛాన్స్ లేదు. ఎవరో ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ చైనాలో ఉంటే వాళ్ళు మీకు ఆలీపేలో మనీ పంపిస్తే అట్లా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ చైనాలో ఎవరన్నా ఉంటే లైక్ ఎవరైనా ఇక్కడికి వచ్చి జాబ్ చేయడం కానీ లేకపోతే ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళతో మనీ ట్రాన్స్ఫర్ చేయించుకోండి ఆలీపేలో. సో అట్లయితే నో ప్రాబ్లం. బట్ అయినా కూడా దాంట్లో కూడా ఏముంది తెలుసా,
ఈ యాప్స్ చైనా లాంగ్వేజ్లోనే ఉంటుంది, అసలు ఇంగ్లీష్లో ఉండదు ఎక్కడ. ప్రతి యాప్ అంతే, ప్రతి ఒక్కటి ఇక్కడ అంతే, మొత్తం ఓన్లీ చైనా. అసలు ఇంగ్లీష్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా రాదు తెలుసా. నేను చూసిన ఈవెన్ మ్యాప్స్ అయితే అసలు దరిద్రం. గూగుల్ మ్యాప్స్ అయితే అసలు పనిచేయదు, అసలు ఏముండదు, మనకు అర్థం కాదు. అది పక్కనే ఉన్నట్టు చూపిస్తుంది, అదేమో ఎంతో దూరం ఉంటుంది, అదొక తలకాయ నొప్పి. అసలు వీళ్ళు క్యాష్ అసలు యూజ్ చేయరు, మొత్తం ఆలిపే. మొత్తం మన గూగుల్ పే ఎలానో మొత్తం ఇక్కడ ఆలిపే అనమాట. ఇక్కడ అసలు క్యాషే యూజ్ చేయరు వీళ్ళు. ఇన్ కేస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియోలో నేను ప్రతి ఒక్కటి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బడ్జెట్ ఎంత అవుతుంది, ఎలా రావాలి, అండ్ ఎక్కడ ఫుడ్ తినాలి, లైక్ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. కొన్ని మాత్రమే ఉన్నాయి చైనాలో. బిజిన్ అండ్ షంఘాయిలో దిగాను కాబట్టి నేను దాని గురించి చెప్పేస్తాను, నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఏంటంటే లోకల్ యాప్స్ ఏమేమి యూజ్ చేయాలి ఫర్ గూగుల్ మ్యాప్స్ కోసం అయినా సరే, అండ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం అయినా సరే, అండ్ ఇంకేమైనా యాప్స్ ఉన్నా సరే నేను కింద మెన్షన్ చేస్తాను ప్రతి ఒక్కటి. అది ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ నాకు తెలిసి ఇంకొక వీడియో పెడతాను నేను నెక్స్ట్. ఆ వీడియో ఏంటంటే మొత్తం షాపింగ్, లోకల్ షాపింగ్. నాది ఇది 5th డే అనమాట చైనాలో. హలో హలో నిహావ్. హాయ్.要 welcome。 Hello hello hello。但是我不会说英语。谁？没事没事，应该的看。సో ఇదేదో మూవీ ఇక్కడ నడుస్తుంది ఇది. What's your name? చేతన్, వాట్స్ యువర్ నేమ్? చేతన్, వాట్స్ యువర్ నేమ్? My name is Liu Gaoxiu. లోగోసియో. హాయ్ Hi. హాయ్ ఎవ్రీవన్. హాయ్ What's your name? హాయ్ హాయ్. బాయ్ బాయ్. హలో హలో హలో. బాయ్ బాయ్ బాయ్. సో ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి ద ప్లేస్. చూడండి ద ప్లేస్, ఓకేనా. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో డిస్ప్లే. లార్జెస్ట్ ఎల్ఈడి, ఇదంతా ఎల్ఈడి. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. 3D వీడియో ప్లే అయినప్పుడు నేను చూపిస్తాను, మస్తు ఉంటుంది. మొత్తం 3D. ద ప్లేస్ అనేది మాల్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. దీంట్లో ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ మాల్లో థియేటర్ అనమాట. మనకు బేసికలీ మన దగ్గర మాల్స్లో ఏంటంటే టాప్ ఫ్లోర్లో ఉంటుంది, ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉందన్నమాట. సో ఇక్కడ 4D టికెట్స్, విఐపి టికెట్స్ అండ్ నార్మల్ టికెట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం పాప్కార్న్ రేట్ ఎంత ఉందో చూద్దాము. మన పీవీఆర్ కన్నా తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా అని చెప్పేసి. పాప్కార్న్ రేట్ వచ్చేసి 40 ఉందన్నమాట, అంటే 400 రూపీస్ అప్రాక్సిమేట్లీ. క్యారమల్ పాప్కార్న్ అనుకుంటా ఇది. సేమ్ మన పీవీఆర్ ప్రైస్ అంతా ఉంది ఇక్కడ కూడా. సో ఇది చైనాలో థియేటర్ అనమాట. సో మోస్ట్లీ నాకు తెలిసి అంతా చైనా లాంగ్వేజెస్ మూవీసే ఉన్నాయి, అండ్ జపనీస్ కూడా ఉన్నాయి కొన్ని. అది జపనీస్ కావచ్చు అదైతే. సో ఇది చైనాలోని సినిమా థియేటర్. వీళ్ళకి చాలా బాగుంది, లైక్ ఇట్లా కూర్చోడానికి కూడా బయట అంత మంచిగా సీటింగ్ కానీ ఇదంతా. లైక్ రిలాక్స్ అవ్వాలనుకుంటే ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. నాకు తెలిసి చాలా చిన్న స్క్రీన్ అనుకుంటా, నాకు 3 స్క్రీన్స్ ఆర్ 4 స్క్రీన్స్ ఉండొచ్చు ప్రాబబ్లీ. అండ్ ఇక్కడ సూపర్ మార్కెట్ ప్రతి ఒక్కటి లైక్ ఇంకా వెళ్తుంటే వస్తూనే ఉన్నాయి. అన్నిటికైనా పెద్ద షాక్ ఏంటంటే ఇక్కడ 7 o'clock క్లోజ్ అయిపోతాయంట అన్నీ మాల్లో షాప్స్ కూడా. సో ఇట్స్ ఆల్రెడీ 7:30 అవుతుంది. ఇక ఓన్లీ రెస్టారెంట్స్ అవి ఇవే ఉన్నాయి, మొత్తం మ్యాక్సిమం అన్నీ క్లోజ్ అయిపోయినాయి. చైనాలో సూపర్ మార్కెట్కి వచ్చాము మనం ఇప్పుడు.